చరిత్రను ఎప్పుడూ గెలిచిన వాళ్లే రాస్తారు, ఓడిపోయిన వాళ్ళు కాదు. బహుశా అందుకేనేమో మనకు తెలిసిన చరిత్రలో సగం అబద్ధాలే ఉన్నాయి. మనం చిన్నప్పటి నుండి బట్టి పట్టిన ఒక పేరు రైట్ బ్రదర్స్. వివైనాలది 3లో విమానాన్ని కనిపెట్టింది వీళ్లే అని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. కానీ రైట్ బ్రదర్స్ కంటే 8 సంవత్సరాల ముందే బ్రిటిష్ పాలనలో ఉన్న బాంబే తీరంలో ఒక అద్భుతం జరిగింది. వందల మంది జనం సాక్షిగా పెట్రోల్ లేదు, ఇంజిన్ లేదు, కేవలం మన వేదాల్లోని ఒక రహస్య ఫార్ములాతో ఒక వస్తువు ఆకాశంలోకి దూసుకెళ్ళింది. అది చూసి బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఆ టెక్నాలజీ ఎక్కడికి మాయమైంది? ఒక భారతీయుడి పేరుని చరిత్రలో లేకుండా చేయడానికి జరిగిన అతిపెద్ద కుట్ర ఇది. ఆ మనిషి ఎవరు? నాసా కూడా ఆశ్చర్యపోయే ఆ టెక్నాలజీ ఏంటి? సమాధి చేయబడిన ఆ నిజాన్ని ఈరోజు బయటకు తీద్దాం. వెల్కమ్ టు ఎస్విటి రహస్య. మీరు మొదటిసారిగా మన ఛానల్కొచ్చుంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. శివ్కర్ బాపూజీ తల్పాడే 1864లో ముంబైలో జన్మించారు. ఆయన ఒక సాధారణ సంస్కృత పండితుడు, కాని ఆయన దృష్టి ఎప్పుడూ ఆకాశం మీదే ఉండేది. మన పురాణాల్లో పుష్పక విమానం, రావణుడి విమానం గురించి చదివినప్పుడు ఆయనకు ఒక సందేహం వచ్చింది. ఇవన్నీ కట్టుకథలా, లేక నిజంగానే మన పూర్వీకుల దగ్గర ఆ టెక్నాలజీ ఉందా అని. అప్పుడే ఆయనకు ఒక గురువు దొరికారు, పండిట్ సుబ్బరాయ శాస్త్రి. ఆయన దగ్గర వైమానిక శాస్త్రం అనే పురాతన తాళపత్ర గ్రంథాలున్నాయి. అందులో భరద్వాజ మహర్షి రాసిన సూత్రాలు చూసి తల్పాడే ఆశ్చర్యపోయారు. అందులో కేవలం విమానం బొమ్మలే కాదు, అది ఎలా ఎగరాలి, ఏ లోహంతో చెయ్యాలి, శత్రువుల కంటికి కనిపించకుండా ఎలా ఉండాలి అనే టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ గ్రంథాన్ని నమ్ముకుని తల్పాడే తన జీవితాన్ని, ఆస్తిని మొత్తం ధారపోసి ప్రయోగాలు మొదలుపెట్టారు. అందరూ ఆయన్ని పిచ్చివాడన్నారు, కాని ఆయన ఆగలేదు. తల్పాడే గారు తయారు చేసిన ఆ విమానం పేరు మరుత్సఖా. సంస్కృతంలో దీని అర్థం గాలికి మిత్రుడు. కానీ అసలు మిస్టరీ ఇందులో వాడిన ఇంజిన్లో ఉంది. రైట్ బ్రదర్స్ పెట్రోల్ ఇంజిన్ వాడారు, కానీ తల్పాడే గారు వాడింది మెర్క్యూరీ వార్టెక్స్ ఇంజిన్. దీని ప్రిన్సిపిల్ ఏంటంటే, ఒక కంటైనర్లో పాదరసం మెర్క్యూరీని నింపి దాన్ని సూర్యరశ్మి ద్వారా లేదా ఎలక్ట్రిసిటీ ద్వారా వేడి చేస్తే అందులో నుండి విపరీతమైన శక్తి విడుదలవుతుంది. దీన్నే ఇప్పుడు మోడర్న్ సైన్స్ అయాన్ ప్రొపల్షన్ అంటోంది. ఈరోజు నాసా వాళ్లు అంతరిక్షంలోకి శాటిలైట్స్ పంపడానికి వాడుతున్న టెక్నాలజీ కూడా ఇదే. ఆలోచించండి, 1895లోనే మన భారతీయుడు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడాడు. ఆ రోజు రానే వచ్చింది. 1895 ముంబై చౌపటి బీచ్. అక్కడికి వేలాది మంది జనం వచ్చారు. ముఖ్య అతిథులుగా బరోడా మహారాజు సాయజీరావు గైక్వాడ్ మరియు జడ్జి మహాదేవ్ గోవింద రానడే హాజరయ్యారు. తల్పాడే తన భార్యతో కలిసి పూజ చేసి మరుత్సఖాని స్టార్ట్ చేశారు. కొద్ది క్షణాల్లోనే ఆ విమానం రోద చేస్తూ భూమి నుండి పైకి లేచింది. అది సుమారు 1500 అడుగుల ఎత్తుకెళ్ళింది. రైట్ బ్రదర్స్ది కేవలం 120 అడుగులే. కొన్ని నిమిషాల పాటు ఆకాశంలో నిలిచి ఆ తరువాత మెల్లగా కిందకు దిగింది. జనం చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఒక భారతీయుడు చరిత్ర సృష్టించాడు. కానీ ఇక్కడే అసలు విషాదం మొదలైంది. బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని సహించలేకపోయింది. ఒక బానిసదేశం ఇంత గొప్ప ఆవిష్కరణ చేయడం వాళ్లకు నచ్చలేదు. బరోడా మహారాజు తల్పాడే గారికి ఫండింగ్ ఇస్తానని మాటిచ్చారు.
కానీ బ్రిటిష్ వాళ్ళు మహారాజుని బెదిరించి ఆ సహాయాన్ని ఆపించారు. అంతేకాదు, ర్యాలీస్ బ్రదర్స్ అని బ్రిటిష్ కంపెనీ అధికారులు తల్పాడే గారి దగ్గరకు వచ్చారు. నీకు లండన్లో పెద్ద గుర్తింపు ఇస్తాం, ఈ డిజైన్స్ మాకు ఇవ్వు అని నమ్మించారు. డబ్బు లేక అప్పుల్లో కూరుకుపోయిన తల్పాడే ఆ డిజైన్స్ వాళ్లకిచ్చేశారు. అంతే, ఆ తర్వాత వాళ్లు మళ్లీ కనిపించలేదు. ఆ పేపర్లు లండన్ చేరిపోయాయి. కొంతమంది చరిత్రకారుల ప్రకారం రైట్ బ్రదర్స్కి ఆ డిజైన్స్ అందాయని, వాటి ఆధారంగానే వాళ్లు విమానాన్ని తయారు చేశారని ఒక వాదన ఉంది. నిజమేదైనా మన ఆవిష్కరణ చోరీకి గురైంది. 1916లో తల్పాడే గారు గుండె పగిలి మరణించారు. ఆయన చనిపోయాక ఆయన కుటుంబ సభ్యులు ఆ అద్భుతమైన విమానాన్ని, మగిలిన పేపర్లను పనికిరాని చెత్త కింద పాత ఇనుప వ్యాపారికి అమ్మేశారు. అలా ప్రపంచ గతిని మార్చాల్సిన ఒక అద్భుతం ముక్కలైపోయింది. ఈరోజు రైట్ బ్రదర్స్ పేరు అందరికీ తెలుసు, కానీ శివ్కర్ బాపూజీ తల్పాడే పేరు మనలో ఎంతమందికి తెలుసు? మన చరిత్రను మనమే మరిచిపోతే ఇంకెవరు గుర్తుపెట్టుకుంటారు? ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? విమానాన్ని కనిపెట్టింది ఎవరు? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఈ నిజం ప్రతి భారతీయుడికి తెలియాలి. అందుకే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మనం మళ్ళీ మన మూలాల్లోకి వెళ్తే ప్రపంచాన్ని శాసించే సత్తా మనకుంది. జై హింద్. ఫ్రెండ్స్, ఏ వీడియో ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసుంటే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.